నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. రైతు బంధు పథకం అమలుపై అధికారుల సన్నాహాలు. పొతంగల్ సొసైటీ మహాజన సభలో సూచనలు. భర్త ఆచూకీ తెలపాలని వివాహితురాలి నిరసన. నిలదీసినందుకు విడాకులు ఇస్తా అంటున్నారని ఆవేదన. దండి వెంకట్పై అక్రమ కేసుపై ఖండించిన బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పర్వతాలు. కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన నాయకులు. డిచ్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే పర్యటన. గోడౌన్ పనులకు శంకుస్థాపన చేసిన భూపతి రెడ్డి. వివాదంగా మారిన ఎంపీటీసీల తీరు. వీడ్కోలు సమావేశంలో భర్తల పేర్లు రాయించిన ఎంపీటీసీలు నోరు వెళ్లబెట్టిన అధికారులు. రైతు బంధు పథకం అమలుపై అధికారులు సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సభలో రైతులు అధికారులు పాల్గొన్నారు. సాగునీరు వసతి ఉన్న భూములకు 5 ఎకరాలకు, మెట్ట భూములున్న వారికి 10 ఎకరాల వరకు రైతు బంధు అమలు చేయాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా బీడు భూములు, వెంచర్లు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బీమా ఇవ్వకూడదని తెలిపారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘంలో ప్రత్యేక మహాజన సభ జరిగింది. రైతు బంధు పథకం అమలుపై అధికారులు సలహాలు సూచనలు తీసుకున్నారు. ఈ సభలో రైతులు అధికారులు పాల్గొన్నారు. సాగునీరు వసతి ఉన్న భూములకు 5 ఎకరాలకు, మెట్ట భూములున్న వారికి 10 ఎకరాల వరకు రైతు బంధు అమలు చేయాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా బీడు భూములు, వెంచర్లు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బీమా ఇవ్వకూడదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఫిక్స్డ్ జీతాలు ఉన్న చిన్న ఉద్యోగస్తులకు రైతు బంధు ఇవ్వాలని సూచించారు. కౌలు రైతులకు బోనస్ ఇవ్వాలని రైతులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతు బంధు అనేది ఎన్ని ఎకరాలకు ఇస్తే మంచిగా ఉంటుంది? కొన్ని నీటి వసతులు కలిగిన వాటికి మాత్రం 5 ఎకరాల వరకు ఇస్తే మంచిది. కానీ ఈ నీటి వసతి లేని వాళ్ళకు 10 ఎకరాలు ఇస్తే మంచిది. ఎక్కడైతే బంజరు భూములు ఉన్నాయో వారికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా సాగు భూమి, అందులో చాలా లోటుపాట్లు అంటే చాలా సహజ మార్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంతో కొంత కాంపెన్సేషన్ చేయడానికి కానీ రైతు భరోసాకి ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసమని సాగయ్యే భూములకు మాత్రమే ఇస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయం. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రైతు బంధు, రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్నవాళ్ళు అటెండర్ లెవెల్ కానీ చిన్న లెవెల్ ఉన్న వాళ్లకు ఏదైనా ఎకరం 2 ఎకరాలు ఉండి వాళ్ళ యొక్క శాలరీస్ తక్కువ ఉండి లేకుంటే ఫిక్స్డ్ శాలరీ అట్లా ఉన్న వాళ్లకు రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని నేను కోరుతున్నాను. నేటిలో రైతు బంధువు మహాజన సభ ఏర్పాటు కోసము ఎల్సిసిఎస్ పొతంగాల్లో నేను స్పెషల్ ఆఫీసర్గా రావడం జరిగినది. నా పేరు మొహమ్మద్ జియావుద్దీన్, క్లస్టర్ ఇన్ఛార్జ్, నవీపేట్ క్లస్టర్. నేటి కార్యక్రమానికి కొన్ని అంశాలను రైతుల సమక్షంలో వారి యొక్క సలహా సూచనలను అంగీకరిస్తూ నమోదు చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది సాగులో లేని భూమిని రైతు బంధువు వర్తింపజేయకూడదని 95 మెంబర్స్ అంటే రైతు సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి వారిని రైతు బంధువు మినహాయించి ఫిక్స్ అలవెన్స్ ఉన్న వారిని రైతు బంధువు అమలు చేయాలని 95 మంది సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరియు తదుపరి అదేవిధంగా మన ఎన్ని ఎకరాల వరకు రైతు బంధువు అందించాలని అనే విషయంలో రైతులు తమ అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియపరచడం అనేది. 5 ఎకరాలలో ఉన్న వారికి రైతు బంధువు అమలు పరచాలి అంటే సాగులో ఉన్న 5 ఎకరాల ఉన్న వారికి రైతు బంధువు ఇవ్వాలని 30 మంది. అదేవిధంగా మెట్ట భూమి ఉన్న వారికి
10 ఎకరాల వరకు ఇవ్వాలని 30 మంది, అదేవిధంగా మెట్ట భూమి సాగు భూమి లేని వారికి రైతు బంధువు అమలు చేయాలని 35 సభ్యులు అంటే రైతులు ఆమోదించడం. తన భర్త ఆచూకీ తెలపాలని ఓ వివాహితురాలు ఆమె 2 కుమారులతో నిరసనకు దిగింది. ఆమె భర్త వ్యాపార భాగస్వామితో కలిసి ఇతర రాష్ట్రాలకు వెళ్లిన రోజులు ఉన్నాయని పేర్కొన్నారు. తీరా నిలదీస్తే తన భర్త విడాకులు ఇస్తానంటున్నారని వాపోయింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో సాత్పుతే గిర్మాజీ అశ్విని అనే మహిళ ఆందోళనకు దిగింది. మంగళవారం రోజున అత్తింటి వద్ద 2 కుమారులతో కలిసి ఆమె బైఠాయించింది. తన భర్త అరవింద్ కుమార్ ఆచూకీ తెలపాలంటూ డిమాండ్ చేసింది. ఓ బొటిక్ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని 3 ఏళ్లు తనను దూరం పెడుతున్నాడని ఆరోపించింది. ఆమె తనకు న్యాయం చేయాలని, భర్త ఇంట్లోనే ఉండేందుకు వీలు కల్పించాలని ఆవేదన వ్యక్తం చేసింది. మ్యారేజ్ అయింది సార్ 2021 వరకు 9 సంవత్సరాల వాళ్ళకు మా హ్యాపీ లైఫ్ ఉండే సార్. మా మధ్య ఎటువంటి గొడవలు కూడా లేకుండే. ఎప్పుడైతే రజితారెడ్డితో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచే మా మధ్య గొడవలు పెరగడము స్టార్ట్ అయ్యాయి సార్. నన్ను కూడా షాప్కి రానియకపోతుండే, ఇంట్లో కూడా నాకు టార్చర్ పెడుతుండే, నన్ను మానసికంగా శారీరకంగా బాగా ఇబ్బంది పెడుతుండే సార్ నాకు. అయినా నేను ఓపికతోటి భరించిన సార్. ఏ చిన్న విషయం చెప్పినా నా మీద గొడవకు రావడము, కొట్టడం కూడా జరిగింది సార్. తర్వాత వీళ్ళు హైదరాబాద్ కూడా మాల్ కోసమని వెళ్తుండే, అయినా నేను ఓపికతోటి ఉన్నా సార్. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఇలాగే వెళ్తూ వస్తుండే, ఒక 4-5 టైమ్స్ వెళ్ళిండు. అయినా నేను ఊరుకున్నా, ఓపికతోటి భరించిన. నమ్మకం ఇచ్చిండు కదా నా భర్త అని నేను ఓపికతోటి ఉన్నా. నేను వస్తా అంటే నన్ను రానియకపోతుండే, నన్ను ఎక్కడ కూడా తీసుకెళ్ళకపోతుండే. సడన్గా సూరత్కి ప్లాన్ వేసుకొని వీళ్ళు వెళ్ళిండు సార్. 5 రోజులు వెళ్ళిన దానికి వాళ్ళ హస్బెండ్కి కూడా ఫోన్ చేసి చెప్తే, లేదు నాకు కూడా తెలియదు అని చెప్పిన దానికి ఆమె ఇమ్మీడియట్లీ వాళ్ళ వైఫ్ రజిత అనే అమ్మాయి నాకు ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ నన్ను గొడవ పెట్టడం, తిట్టడం కూడా జరిగింది సార్. తిట్టడం జరిగింది. అయితే నిలదీసిన దానికి నన్ను ఇంట్లో నుంచి నా పిల్లలతో సహా బయట గెంటేసిండ్రు సార్. మా అమ్మ వాళ్ళ దగ్గర 2.5 years నేను ఉన్నా. అయినా ఏదో తెలుసో తెలియకో చేసి నన్ను తీసుకెళ్తాడని ఓపికతోటి నేను ఉన్నా సార్. అయినా రాలేదు. ఫోన్ కూడా బ్లాక్లో పెట్టేసిండు. ఆఫ్టర్ 10 years తర్వాత నా పిల్లల్ని నేను తీసుకెళ్తా అని ఈ డేట్కి పంపించేది సార్. అప్పటి నుంచి 2.5 years నుంచి నాకు కాంటాక్ట్ లేదు. నేను వెయిట్ చేసి ఓపిక లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి చిన్న కంప్లైంట్ ఇచ్చిన దానికి మీ ఆవిడ విడాకులు ఇస్తుందని తనకు ఏం చెప్పారో తెలియదు. వీళ్ళందరూ కలిసి, మా అత్తగారు వాళ్ళందరూ కలిసి ఏం చెప్పారో తెలియదు. అయితే నాకు విడాకుల నోటీస్ పంపించేసిండు, నేను విడాకులు ఇస్తా అని. అయితే నేను విడాకులు ఇవ్వడానికి నేను రెడీ లేను. నాకు విడాకులు అవసరం లేదు. నా భర్తతోటి నేను సంసారం చేయడానికి. బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పై అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్నామని బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కె పర్వతాలు దళిత బహుజనుల విముక్తి కోసం నిరంతరం పరితపించే దండి వెంకట్ పై అక్రమ కేసు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. నిజామాబాద్ బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్ సిద్దిరాములు అధ్యక్షతన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్, బహుజన పొలిటికల్ సెంటర్, బహుజన కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె పర్వతాలు మాట్లాడుతూ దళిత బహుజనుల విముక్తి కోసం నిరంతరం పరితపించే దండి వెంకట్ పై అక్రమ కేసు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని, ఈ అక్రమ కేసును ప్రజా ఉద్యమాలతోనే తిప్పికొడతామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశాక మా ఉద్యమ రూపాన్ని ప్రకటిస్తామని అన్నారు. బహుజన పొలిటికల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ సాధు మల్యాద్రి మాట్లాడుతూ ఉత్తర భారత్ లో ప్రజా ఉద్యమాల నాయకుల మీద ఎలాంటి అవహేళన కేసులు పెడతారు అన్నారు. అదే తరహాలో తెలంగాణ గడ్డపై ఇది మొదటి కేసుగా మేం భావిస్తున్నామన్నారు. ఇంతటి నీచమైన కేసు ఆర్ఎస్ఎస్ భావజాలంతో కూడి ఉందని, ఇది ఒక దండి వెంకట్ పై పెట్టిన కేసు కాదని, ఇది కమ్యూనిస్టులు, అంబేద్కర్ వాదులపై పెట్టిన కేసు అని అన్నారు. ఇది మా బుద్ధి బలంతో తిప్పికొడతామని మాట్లాడారు. బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర నాయకులు పొడకంటి రాంబాబు మాట్లాడుతూ దండి వెంకట్ ఒక నిజామాబాద్ ప్రాంత బహుజన ఉద్యమ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో బహుజన రాజ్య సాధనకు నిజామాబాద్ గడ్డ సాక్షిగా ఉద్యమాన్ని ఉధృతం చేశాడన్నారు. ఇది అగ్రకుల పాలక రాజ్యానికి పెను సవాలుగా మారకముందే ఇలాంటి శక్తులను కుంగదీసేందుకే పోలీసు యంత్రాంగాన్ని పావుగా వాడుకున్నారని, ఇంతటి దుర్మార్గమైన పోలీసులను, ఈ రాజ్యాన్ని బీసీ కమిషన్ను, జాతీయ కమిషన్ను ఆశ్రయించి పోలీస్ అధికారులను బోన్లో నిలబెడతామని హెచ్చరించారు.
బహుజన కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు చిట్యాల మధు మాట్లాడుతూ తక్షణమే కేసును వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. నిజామాబాద్ బహుజన నాయకులు డిఎల్ మాలా మాట్లాడుతూ తప్పుడు కేసును పోలీసులు వెనక్కి తీసుకోకపోతే నిజామాబాద్ గడ్డపైన మరో ఉద్యమాన్ని సరిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ పై పెట్టిన తప్పుడు కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కె పర్వతాలు, బహుజన పొలిటికల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ సాధు మల్లిహాద్రి, బిఎల్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు రాంబాబు, ఎస్ సిద్దిరాములు, చిట్యాల మధు, సబ్బనిలత, బిఎల్ఎఫ్ బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వడ్ల సాయికృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీమన్, బహుజన మహిళా సంఘం నిజామాబాద్ జిల్లా నాయకులు జ్యోతి, దళిత సంఘం నాయకులు దయానందు, బిఎల్టీయు నాయకులు రాజు రాజేంద్ర, బీసీ సంఘం నాయకులు బాలరాజు, సాయిలు, అన్న బాంసాదే సంఘం కార్యదర్శి, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్, అదేవిధంగా బహుజన పొలిటికల్ సెంటర్ సంబంధించిన నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టిన ఉద్దేశం ఏంటంటే, కామ్రేడ్ దండి వెంకట్ పైన అక్రమ కేసుల్ని పెట్టడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. ఇటువంటి కేసులు ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పుడు ఇటువంటి విషయాలు మనం లైట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాజ్యం ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యల మీద నిరంతరం కొట్లాడే వాళ్ళ మీద, ఉద్యమాన్ని బలోపేతం చేసే వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేయడం అనేది పరిపాటైన పరిస్థితే. గతంలో కూడా ఇది కొత్త కాదు. గతంలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు జరిగినాయి. ఎందుకంటే వీళ్ళ మీద ప్రజల యొక్క సానుభూతి, ప్రజల యొక్క మన్ననని పొందిన నాయకులు వస్తున్న క్రమంలో బడుగు బలహీన వర్గాల సంబంధించిన వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు బ్రాహ్మణిజంతో అంటగట్టుకొని ఉన్న వాళ్ళు దీన్ని ఏ విధంగానైనా ఈ ఉద్యమాన్ని అణచాలని, అదేవిధంగా ఉద్యమాల్లో పనిచేస్తున్న వాళ్ళని నైతికంగా దెబ్బతీసి ఈ ఉద్యమాన్ని ఆపాలనే ఆలోచనతో ఇది చేయటం అనేది జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇటువంటి ఈ ఘటనలు ఇవాళ ఇంతకుముందు ఏమైనా నార్త్ ఇండియాలో జరుగుతూ ఉండే, కానీ ఇక్కడ మన దగ్గర ఇక్కడ గుట్కాలకు సంబంధించింది కానీ రకరకాల కేసులు అక్కడ అక్రమంగా బనాయించి ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యల మీద పోరాడే వాళ్ళ మీద కేసులు పెట్టడం పరిపాటి అక్కడ. కానీ ఈ మధ్య కాలంలోనే దక్షిణ ఇండియాలో కూడా ఈ పరిస్థితి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఘటనలు చూస్తే కూడా, అంటే ఉత్తర ఇండియా నుంచి దక్షిణ సౌత్ ఇండియా వరకు కూడా అది ఇటు క్రమేపిన ఇటు వస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన విషయాన్ని, ఎందుకంటే గతంలో కూడా ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు సరే అక్రమంగా ఏదో ఒక పద్ధతి. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ సర్కార్ ఎంతో కృషి చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించ తలపెట్టిన గిడ్డంగికి భూమి పూజ చేశారు. నిజామాబాద్ నియోజకవర్గంలో డిచ్పల్లి మండలంలోని దూస్గాం నడుమగుట్ట తండాలో డిచ్పల్లి సహకార వ్యవసాయ పరపతి సంఘం సంబంధించి 250 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణంకు శంకుస్థాపన చేశారు శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డి. ఈ సందర్భంగా డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన పని చేస్తుందని మాట ఇచ్చి మాట తప్పదని, ప్రజల సంక్షేమం కొరకు పాటుపడుతుందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 15 ఆగస్టు నుండి రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ కానున్నదని అన్నారు. గిరిజనులకు గతంలో సాగు చేసుకుంటున్న పట్టా పాస్బుక్ నుండి ఆధీనంలో ఉన్నవారికి కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో పూర్తి హక్కులు కల్పించబడతాయి. దయచేసి గిరిజనులు అటవీ ప్రాంతాలను, చెట్లను నరకవద్దని, అక్రమ కబ్జాకు పాల్పడవద్దని కోరారు. ప్రభుత్వ పరంగా గిరిజనులకు బోడు భూముల పట్టాలు, హక్కులు కల్పించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, నాయకులు ధర్మాగౌడ్, సాయిబాబా, నరేందర్ రెడ్డి, వాసు, శ్రీనివాస్ రెడ్డి, బడ్సి శేఖర్ గౌడ్, ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పినాం, తర్వాత కూడా మన ఎంపీ మన సింగిల్ విండో చైర్మన్ అవిశ్వాసం పెట్టినప్పుడు కూడా మీ గ్రామస్తులకు కూడా చెప్పడం జరిగింది. మీరు మాకు సపోర్ట్ చేయండి, తప్పకుండా మీకు ఇక్కడ గోడౌన్ ఇక్కడ కట్టించే బాధ్యత నాదే అని చెప్పినాం. ఆ బ్రిడ్జ్ కూడా అక్కడ నక్కలగూడ బ్రిడ్జ్ కానీ, ఈ రోడ్ కానీ ఇవన్నీ కూడా చెప్పినాం ఖచ్చితంగా నేను చేసి పెడతాం. ఇవాళ గ్రామ పంచాయతీ కూడా ఇక్కడనే నేను ఇమ్మీడియట్గా రాసి పంపిస్తాం.
ఫారెస్ట్ వాళ్ళకి కూడా చెప్పి మనం క్లియరెన్స్ తీసుకొని ఇక గ్రామ పంచాయతీ కూడా ఇక్కడనే కట్టుకుందాం. తర్వాత ఇక్కడ అంగన్వాడీ స్కూల్స్ కూడా ఇక్కడ అంటే 3 ఉన్నాయి, దానికి కూడా పెట్టినాం, మనం బిల్డింగ్స్ పెట్టినాం ప్రపోజల్స్. సో తప్పకుండా బిల్డింగ్ శాంక్షన్ కాగానే మనం ల్యాండ్ పెట్టుకొని చేసుకుందాం. అయితే ఈ గోడౌన్ మాత్రం చాలా పెద్ద గోడౌన్ ఇది. అసలు మీ 3 తాండాలకు 250 టన్నులు మెట్రిక్ టన్నులు, అది కూడా 21 లక్ష పెట్టి ఇక్కడ కట్టేయమన్న ఒక తాండాలు అసలు ఎక్కడ లేదు నాకు తెలిసి. మన నిజామాబాద్ రూరల్లో చాలా తాండాలు ఉన్నాయి, చాలా తాండాలలో గోడౌన్స్ లేవు. అది కూడా ఇంత పెద్ద గోడౌన్ ఎక్కడ లేదు, చిన్నది ఉంది. 5 ఏమంటారు దాన్ని అంటే 200 కాకుండా 50 టన్స్ది 100 టన్స్ది ఉన్నాయి. ఇప్పుడు 200 మెట్రిక్ టన్ 250 మెట్రిక్ టన్నులు. ఇది మీరు అన్నీ పెట్టుకోవచ్చు. ఈవెన్ మీ వడ్లు కూడా అవసరం ఉంటే ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫర్టిలైజర్ ఎట్లా ఉంటుంది, సీడ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మన కొన్ని సమస్యలు వచ్చినాయని చెప్తే మేము కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులతో కూడా మాట్లాడి కూడా మీరు త్రూ ద డైరెక్టర్స్ కూడా మీరు అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది ఒక దగ్గర ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు డోర్ టు డోర్ డెలివరీ చేస్తారు ఫర్టిలైజర్. అవసరం ఉంటే ఇంకా 5 రూపాయలకు తక్కువగా ఇస్తున్నారు వాళ్ళు. సో అలాంటిది బ్లాక్ మార్కెట్ అవాయిడ్ చేయడానికి ఏం చేసినామంటే కోఆపరేటివ్ అధికారులతో మాట్లాడి వీళ్ళు తెచ్చిన దాన్ని వీళ్ళే విలేజ్లలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాం. అంటే గోడానికి వచ్చి తీసుకొని పోయే అవసరం లేదు. సో ఈ ఫెసిలిటీ కల్పించినాం కాబట్టి మీరు గవర్నమెంట్ దగ్గరనే ఖచ్చితంగా ఫర్టిలైజర్ కొనాలి, షార్టేజ్ లేదు. ఏదైనా ఉన్నా ఒక 2-3 రోజులు సాల్వ్ అయిపోతుంది, ఇష్యూ లేదు. సో మొత్తం మీద అంటే ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు. నవీపేట్ ఎంపీటీసీల తీరు వివాదాస్పదంగా మారింది. పదవి ముగుస్తున్న వేళ అత్యుత్సాహం ప్రదర్శించారు. శిలా ఫలకంలో భర్తల పేర్లు కలిపి రాయించి హడావిడిగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అతికించిన వైనంపై అధికారులు నోరు మెదపకపోవడం విడ్డూరం. ఎంపీటీసీల పదవీ కాలం ముగిసింది. అంతా వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో హడావిడిగా కొంతమంది మహిళా ఎంపీటీసీల భర్తలు ఉదయాన్నే మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి చేరుకుని తమ వెంట తెచ్చుకున్న శిలా ఫలకాన్ని అదనంగా నిర్మించిన సమావేశ మందిరానికి అంటించారు. ఈ తతంగమంతా నవిపేట్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇదేమిటి అని కార్యాలయ సిబ్బంది ముక్కున వేలు వేసుకున్నారు. ఈ రోజు పదవి సమయం గడుస్తుంది, ఏదో సన్మానం చేసి వీడ్కోలు పలుకుదామనుకుంటే అనధికారికంగా రూల్స్ బ్రేక్ చేస్తూ ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి ఉదయం 8 గంటలకే ప్రవేశించి అనధికారిక శిలాఫలకం అంటించడం ఏంటి? అసలు ఆ శిలాఫలకం పెట్టడానికి అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరు అని ముక్కున వేలు వేసుకున్నారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయంలోకి ప్రవేశించి అనధికారిక శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు అధికారులకు అధికారిక పార్టీకి ఛాలెంజ్ చేస్తున్నారు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధికారం ఉన్నప్పుడు రూల్స్ బ్రేక్ చేయడం శరమామూలుగా మారినప్పటికీ అధికారం ముగుస్తుంది అన్న సమయంలో కూడా ప్రభుత్వ కార్యాలయంలో పెత్తనం తమదే అన్న ఫీలింగ్ లో ఉండటం మహిళా ఎంపీటీసీల భర్తలకు మామూలుగా మారింది అని ప్రజలు మండిపడుతున్నారు. జూలై 4న విద్యా సంస్థలు బంద్ కు పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గ ఎన్ఎస్యుఐ బృందం బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. బంద్ కు అన్ని వర్గాలు సహకరించాలన్నారు. ఈ నెల 4న కేజీ టు పీజీ వరకు విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలని బాల్కొండ ఎన్ఎస్యుఐ నాయకులు పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గ ప్రతి మండలంలోని గ్రామాల్లో స్వచ్ఛందంగా బంద్ ను ప్రైవేట్ యజమానులు సహకరించాలని ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు అక్షయ్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రెహమాన్, బాల్కొండ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ సందీప్ వెన్నెల, భీమ్గల్ మండల ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ ప్రశాంత్, భీమ్గల్ టౌన్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ అలీ, బాల్కొండ నియోజకవర్గ నాయకులు ధనీష్, నిఖిల్, జోహాబ్, మొండి దినేష్, శైలేష్, శ్రీకాంత్ రొత్తు, తలు ఇతరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ లీకేజ్ అయిందో, పేపర్ లీకేజ్ అయిందో దానికి రీనీట్ పెట్టాలని చెప్పేసి విద్యా సంస్థలన్నీ దీక్ష చేయడము, ధర్నాలు చేయడము గత 2 వారాల నుండి చేయడం జరుగుతుంది. దానికి దేశవ్యాప్తంగా జూలై 4వ తారీఖు నాడు బాల్కొండ నియోజకవర్గంలో అన్ని స్కూల్స్, కాలేజెస్ కానీ, కళాశాలలు కానీ, స్కూల్స్ కానీ అన్నీ బంద్ చేయాలని చెప్పేసి మన ఎన్ఎస్యుఐ నుండి పిలుపునివ్వడం జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరూ విద్యా సంస్థలు, ప్రైవేట్ యాజమాన్యులు కానీ, గవర్నమెంట్ ప్రిన్సిపల్ సార్స్ వీళ్ళందరూ కానీ ఏదైనా స్కూల్స్ రేపు విజయవంతం చేయాలని చెప్పేసి, దాన్ని స్వచ్ఛంగా బంద్ చేయాలని చెప్పేసి, దానికి మా ఎన్ఎస్యుఐకి సహకరించాలని చెప్పేసి తక్షణం మేము కోరుతున్నాము.
చికెన్ సెంటర్ మాంసపు దుకాణదారులు వాటి వ్యర్థాలను గ్రామ సమీపంలో పడవేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్తులు వాపోయారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని మైలారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సిరికొండ నుండి భీమ్గల్ వెళ్లే దారిలో గల దొండ్లవాగులో సిరికొండ మైలారం గ్రామానికి సంబంధించిన హోటల్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చికెన్ సెంటర్, మటన్ సెంటర్ కు సంబంధించిన యజమానులు చెత్తను విచ్చలవిడిగా పాడేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపైన సిరికొండ గ్రామ యువకులు ఎంపీడీఓకు భవిష్యత్తులో చెత్త పాడేయకుండా ఆయా గ్రామాలకు సంబంధించిన డంపింగ్ యార్డులో చెత్త వేసే విధంగా చట్టపరమైన చర్యలు చేపట్టగలరని వినతి పత్రం అందజేశారు. దీనిపైన ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ సానుకూలంగా స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు దర్పల్లి బాబురావు, బచ్చు మారుతి, కామణి కిరణ్, కనగందుల సతీష్, సురినీడ గోపి, గూడెం సంతు, వావిలాల అజయ్, మాధరవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిరికొండ గ్రామస్తులు యువకులు అందరూ కూడా ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సిరికొండ మరియు మైలారం శివారులో గల దోండ్లవాగు దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారి యొక్క దుకాణ సముదాయాల్లో మిగిలిపోయిన ఏదైతే వస్తువులు కానీ, ఈ పోల్ట్రీ ఫార్మ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, కిరాణా షాప్లకు సంబంధించిన ఐటమ్స్ కానీ, వివిధ రకాల ఐటమ్స్ ఈ దోండ్లవాగు దగ్గర చెత్త రూపంలో వేస్తున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు సిరికొండ మరియు మైలారం ట్రాక్టర్లు మీ దగ్గరకు వస్తాయి. ప్రతి షాప్ ముందరికి మీరు ట్రాక్టర్లనే చెత్త వేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఎవరైనా సరే చెత్త అక్కడ దోండ్లవాగు దగ్గర వేసినట్టయితే గ్రామ పంచాయతీ నుండి 1000 రూపాయల ఫైన్ పన్ను విధించడం జరుగుతుంది. దాంతోపాటు మేము వీడియో రికార్డింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా సరే అక్కడ చెత్త వేసినట్టు మా దృష్టికి వచ్చినట్టయితే వీడియో మరియు ఫోటో క్లిప్పింగ్ ద్వారా పరిశీలించి వారికి ఫైన్ విధించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అయినప్పటికీ అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను పెంచుతూ జీవో జారీ చేయాలని, పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం అధికారికి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ లో సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1334ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులు గత సెప్టెంబర్ నెలలో నిర్వహించిన 24 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, అధికారుల సమక్షంలో ఇచ్చిన హామీ మేరకు 65 సంవత్సరాలు నిండిన టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను ఇవ్వటానికి అంగీకరించిందని పేర్కొన్నారు. ఆసరా పెన్షన్ రిటైర్మెంట్ ఉద్యోగులందరికీ అమలు జరుపుతామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. దానికి భిన్నంగా ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన సర్క్యులర్లో జీవో నెంబర్ 10 ప్రకారం 65 సంవత్సరాలు నిండిన వారందరికీ రిటైర్మెంట్ ప్రకటించాలని, జూలై 1వ తేదీ నుండి వారికి జీతాలు ఇవ్వబడవని సర్క్యులర్ జారీ చేయడం జరిగిందన్నారు. జీవో ప్రకారం టీచర్కు 1 లక్ష రూపాయలు, ఆయాకు 50,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తామని అందులో పేర్కొనడం జరిగిందని తెలిపారు. ఇది పూర్తిగా అంగన్వాడీ ఉద్యోగులను వంచడమే అవుతుందని వారు అన్నారు. ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, గతంలో ఇచ్చిన హామీని అమలు జరపాలని, అదేవిధంగా రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగులకు వారసత్వ హక్కును కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకొరకు కొత్త జీవో ఉత్తర్వులను ఇవ్వాలని, అదేవిధంగా సమ్మె కాలపు వేతనాలను చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వేతనాలను పెంచి ఉద్యోగులకు కనీస వేతనాలు కల్పించి సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా శిబిరం వద్దకు వచ్చిన ఐసిడిఎస్ పీడీ మెమోరాండం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కి నాయకులు వెళ్లి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె దేవగంగు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జయశంకర్ గౌడ్, అంగన్వాడీ జిల్లా కోశాధికారి పి చంద్రకళ, ఉపాధ్యక్షులు సూర్యకళ, శివరాజమ్మ, కరుణ, నాయకులు ఎలిజబెత్ రాణి, విజయ, జ్యోతి, సందీప, సరిత, గోదావరి, లక్ష్మి, అరుణ తదితరులతో పాటు అంగన్వాడీ ఆయాలు, టీచర్లు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాలకు పైగా
ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో వెనుకబడినటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు ఈ జూలై 1 నుండి 65 సంవత్సరాలు నిండిన వారందరినీ విధుల్లోకి రాకూడదనేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో 40 ఏళ్లకు పైగా పనిచేసినటువంటి అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఈరోజు అగమ్య గోచరంగా దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టివేయబడటం జరిగింది. ఇన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి అంగన్వాడీ ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఏదైతే గ్రాట్యుటీని చెల్లించాలని నిర్ణయం చేయడం జరిగిందో దాన్ని అమలు జరపకుండా గత సంవత్సరం సెప్టెంబర్లో 24 రోజుల పాటు అంగన్వాడీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకి 2 లక్షల రూపాయలు ఆయాకు 1 లక్ష రూపాయలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో పాటు నెల నెల పెన్షన్ సౌకర్యాన్ని అమలు జరుపుతామని వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలని కల్పిస్తామని హామీ ఇచ్చి ఆరాఫ్కడంగా రేపు జూలై 1 నుండి విధుల్లోకి రాకుండా ఉండాలని ఆదేశించటం అంటే అంగన్వాడీ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నది. ఈరోజు ఈ రకమైనటువంటి సవతి తల్లి ప్రేమ విడనాడాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇప్పటి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు 18,000 రూపాయలు నెలకు వేతనం, ఆయాలకి 12,000 రూపాయల వేతనం ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ ఈరోజు వేతనాలు పెంచకుండా వాళ్ళకి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి పైగా అంగన్వాడీ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపే పరిస్థితిని విధులకు రావద్దని 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని రిటైర్మెంట్ మీ పేరు వచ్చింది, మీరు అసలే డ్యూటీలకు రావద్దని చెప్పడము చాలా బాధాకరమైన విషయము. 40 సంవత్సరాల నుంచి సేవలు అందించిన వాళ్లకు ఇంటికి ఏం లేకుండా ఒక 50,000 ఆయమ్మకు 1 లక్ష రూపాయలు టీచర్కి ఇచ్చి మీరు వెళ్ళండి అని వెళ్ళగొట్టుడు బాగా బాధాకరమైనట్టున్నది. కాబట్టి మాకు ఇన్ని రోజుల నుంచి సేవలు గర్భిణీ బాలింత పిల్లలకు అందించిన సేవలకు ఈరోజు మా కుటుంబంలో మేము పోయి ఉంటే మమ్మల్ని ఎవరు కూడా ఆదుకోవడానికి వీల్లేదు. మాకు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని 5 లక్షలు టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలా, 3 లక్షలు ఆయమ్మకి ఇచ్చి వెంబటనే పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలో మోడల్ స్కూల్లో భవనాల మరమ్మతులు ఎమ్మెల్యే ప్రారంభించారు. కేజీబీబీలో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటించారు. డిచ్పల్లి మండలంలోని పాఠశాలను పరిశీలించారు. అమృతాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడ నిర్మాణంకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చెప్పిన పని చేస్తుందని మాట ఇచ్చి మాట తప్పదని తెలిపారు. ప్రజల సంక్షేమం కొరకు పాటుపడుతుందని అన్నారు. ప్రభుత్వం మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడల్ స్కూల్ కస్తూర్బా పాఠశాలలో విద్యా బోధన మెరుగ్గా ఉందని, మంచి విద్యార్థులను తయారు చేస్తూ ప్రోత్సహిస్తున్న అధ్యాపకులను అభినందించారు. విద్యార్థుల ప్రయోజనాల కొరకు తాను ప్రభుత్వ పరంగా పరిష్కరించే సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. గత 10,000 నుండి హాస్టల్లో భవనాలు మరమ్మతులకు నోచుకోలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి పెద్దపీట వేసి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం కేజీబీ మోడల్ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్లో వసతులు కల్పిస్తామని, పూర్తి స్థాయి విద్యా బోధన జరుగుతుందని అన్నారు. సింగిల్ స్కూల్ టీచర్స్ కానుండి, తాండలో ఉన్న సింగిల్ స్కూల్లో కానుండి, జిల్లా పరిషత్ స్కూల్ కానివ్వండి, హై స్కూల్స్ కానివ్వండి, మరి మోడల్ స్కూల్స్ ఇవాళ తర్వాత కస్తూర్బా గాంధీ గారి ఆ స్కూల్ అయినా కానీ మరి ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది మన దగ్గర. తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ, బాసలో IIIT కానీ, అంటే ఏదైనా విద్యాపరంగా చేసిండ్రు అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరు చూసారు గత 10 సంవత్సరాల నుండి ఎక్కడ ఒక స్కూల్ కట్టిన దాఖలాలు లేవు, ఎక్కడ ఒక హాస్పిటల్ కట్టిన దాఖలాలు లేవు. ఇంకా ఉన్న స్కూల్ కూడా మొత్తం మూసేసే పరిస్థితిలో మొన్న మన ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా స్కూళ్ళకు ఒక 2,000 కోట్లు మీరు అమ్మ ఆదర్శ పాఠశాల కింద, ఎందుకంటే అన్ని స్కూళ్ళల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకే పాపం వాళ్ళు అడిగేది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటరు, అంటే డ్రైనేజ్, తర్వాత ఈ శానిటేషను, బాత్రూమ్స్ కానీ ఇవన్నీ, ఎలక్ట్రిసిటీ, తర్వాత కూర్చోడానికి అంటే ఇప్పుడు అక్కడ మన
ఫ్యాన్లు కానీ టేబుల్ కానీ ఇవే అడిగిన పాపం. ఇవన్నీ కూడా 10 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసిందని చెప్పి ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలల కింద దగ్గర 2,000 కోట్లు పెట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 స్కూళ్ళని అన్ని కూడా అంత ఇంత కొంచెం రిపేర్ జరుగుతూ ఉంది. అయితే ఈ డిస్ప్లే మోడల్ స్కూల్లో యాక్చువల్లీ మనము అంటే నాకు నిజంగా ఇంత స్ట్రెంత్ ఇంత ఉంటుందని అంటే ఆ మూమెంట్లో నాకు తెలియదు. లేకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఫండ్ ఇచ్చేవాళ్ళు మీకు భవిష్యత్తు అవసరం ఉంటే కూడా ఇంకా ఇస్తాము. మాకు కావాల్సిందే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా పాపము అంటే మా సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి విద్యను అందించాలనేది ప్రభుత్వం లక్ష్యం కాబట్టి మరి వీరందరూ కూడా బాగా చదువుకొని అంటే ఈ కాలేజీకి పేరు తేవడం కాకుండా మనం ఉన్నటువంటి గ్రామాలకు మరి జిల్లాకు కూడా పేరు తెచ్చేటట్టు మీరు అందరూ కూడా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలా. ఇవాళ ఆల్రెడీ యూనిఫామ్స్ వచ్చినాయి, మరి ఆల్రెడీ ఈ స్కూల్ బుక్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు టీచర్స్ కూడా చాలామంది ఇంట్లో కూడా ప్రమోషన్స్ వచ్చినాయి కదా అందరూ లేదు. సరే ఇంకా అంటే వీళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. ఇవాళ ఫస్ట్ టైం మరి ఆఫ్టర్ 10 years తర్వాత 26-28 మంది స్కూల్ అంటే టీచర్లకు కూడా ప్రమోషన్ రావడము, వాళ్ళు ట్రాన్స్ఫర్స్ రావడము, తర్వాత కొత్త డిఎస్సి రావడం, మళ్ళీ 13,000 మెంబర్స్తో కొత్త రిక్రూట్మెంట్స్ రాబోతున్నాయి. కాబట్టి టీచర్స్ కొత్త కూడా ఖచ్చితంగా తీరుతుందని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ స్కూలు చాలా చక్కటి వాతావరణంలో ఉంది. తప్పకుండా ఈ రోడ్డు కూడా వేపిస్తాం, దీన్ని సీసీ రోడ్ వేపిస్తాం. మరి నర్సయ్య గారు ఇక్కడ ఒక లైట్ పెట్టిస్తూ ఉన్నాడు. ఇంకా మీకు తగ్గబడితే ఇంకొక 5 లక్షలు కూడా ఇస్తాం. ఈ స్కూల్ పిల్లలందరూ కూడా బాగుండాలి, మీరు బాగా చదువుకోవాలి. హాస్టల్ ఫెసిలిటీ గురించి అడిగారు, తప్పకుండా మేము పుట్ లెటర్ టు కన్సర్న్ అథారిటీ టు ఇంక్రీజ్ అనదర్ ఇంకో 50-100 మనం పెంచుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరూ కూడా బాగా చదువుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. ఈ దేశంలో పెద్ద నాయకులు అందరూ కూడా ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, మన అబ్దుల్ కలాం కానివ్వండి, అందరూ కూడా పల్లెటూరు పాఠశాలలో చదువుకునే పైకొచ్చారు. దాంట్లో ఒక చిన్న భాగం నేను కూడా తెలుగు మీడియంలో పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఒక డాక్టర్గా అయినని ఇవాళ మీ ముందు ఒక ప్రజాపతిగా నిలబడ్డాను. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలే ఉన్నతమైన విద్యను అందిస్తాయి, ప్రభుత్వ పాఠశాలలే గొప్ప గొప్ప వ్యక్తులను క్రియేట్ చేసినాయి. మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులే అత్యంత తెలివైన వాళ్ళు అని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా భవిష్యత్తులో మంచిగా డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, పాలిటీషియన్స్, ఆల్ ద పీపుల్ బయట ఫ్యూచర్ ఉండాలి. మీకు ఆ దేవుడు మీకు మంచిగా చదువుని ఇవ్వాలని అప్పుడు సరస్వతి మాత కూడా ఉంది. ఈరోజు మీరందరూ కూడా పొద్దున రాగానే ప్రేయర్ చేసుకున్న తర్వాత సరస్వతి మాత మొక్కండి, మాకు మంచి విద్యని ఇవ్వండి, మంచి బుద్ధిని ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే మీరే భావి భారత పౌరులు కాబట్టి, దేశ భవిష్యత్తు మీరే కాబట్టి మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ ఈ నెల 4న తలపెట్టిన విద్యా సంస్థల భారత్ బంద్ ను జయప్రదం చేయండి అని కోరారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయి ఫలితాల్లో స్కామ్ జరిగిందని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ కోసం బంద్ కు పిలుపు ఇచ్చామన్నారు. గురువారం జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐపిఎస్యు ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఐఎఫ్టియు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ మాట్లాడుతూ దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయి ఫలితాల్లో స్కామ్ జరిగిందని, జూన్ 14న ఎగ్జామ్ రిజల్ట్స్ ఉండగా ముందుగానే జూన్ 4న రిజల్ట్స్ ఇచ్చారు అన్నారు. దేశ చరిత్రలోనే మొదటిసారి 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడం, అందులో ఒకే పరీక్ష కేంద్రంలో 8 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం, యూజీసీ నెట్ ఎగ్జామ్ రద్దు కావడం మరియు నీట్ పేజీ పరీక్ష వాయిదా పడడం, ఇలా అనేక అనుమానాలకు వ్యక్తం అవుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఛాయ్ అమ్మిండో లేదో తెలియదు కానీ ఛాయ్ అమ్మినట్లు మాత్రం పేపర్లను అమ్ముతున్నాడు అని వారు మండిపడ్డారు. దేశంలో దాదాపు 24 లక్షల మంది, తెలంగాణ రాష్ట్రంలో 60,000కు పైగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన ఎన్టీఏపై ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు సరిగ్గా స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణ బీజేపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనిపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. కేంద్ర మంత్రులు వెంటనే ఎన్టీఏను ప్రక్షాళన చేయాలని మరియు నీట్, ఎన్ఈటీ మరియు నీట్ పీజీ పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి అవినీతులు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తారని హెచ్చరించారు. ఈ సందర్భంగానే రేపు భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని ఆయన అన్నారు.
మరియు దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్కు ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ ఉపాధ్యక్షులు శ్రవణ్, ఏఐఎస్ఎఫ్ ఆర్మూర్ మండల అధ్యక్షులు చోటు, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, వరప్రసాద్, అనిల్, నిఖిల్, సిద్ధు, సాయి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రధాని సరిగ్గా స్పందించకపోవడం ఇంత దుర్మార్గం. అంతేకాకుండా తెలంగాణలో ఉన్న మంత్రులు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటి వరకు కూడా ఒక మాట కూడా మెల్పలేరంటే అదొక సిగ్గుచేటుగా ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇలా అనేక అనుమానాలకు ఈరోజు ఎన్టీఏ ఒక తీరుని మనకి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. జూలై 14న రిజల్ట్ని రిలీజ్ చేయాల్సింది పోయి ముందుగానే 4వ తారీఖుకి తీసుకురావడం అదొకటి. అంతేకాకుండా దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆల్ ఇండియా 67 మందికి రావడం ఇది ఒకటి. దాంతోపాటుగానే ఒకటే కేంద్రంలో 8 మందికి 720కి 720 మార్కులు రావడం, ఇలా అనేక అనుమానాలకు కూడా ఇది దారి తీస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. ముఖ్యంగా ఎగ్జామ్ కంటే ముందు కూడా గుజరాత్ కానీ ఒడిశా లాంటి రాష్ట్రాలలో క్వశ్చన్ పేపర్ వాట్సాప్లలో చెక్కర్లు కొడుతున్నప్పటికి కూడా ఎన్టీఏ బోర్డు దాన్ని ప్రక్షాళన చేయకుండా లేదంటే సరిగ్గా విచారణ జరపకుండానే ఈరోజు ఎగ్జామ్ని నిర్వహించి దాంతోపాటుగానే గ్రేస్ మార్కులు అని చెప్పి కూడా అనేక అవకతవకలు జరిగినాయని చెప్పి కూడా ఈరోజు మన కళ్ళ ముంగడ కనిపిస్తూ ఉన్నది. ఇందులో భాగంగానే ఐక్య విద్యార్థి సంఘంగా ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి. దాంతోపాటుగానే ఎన్టీఏ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి అతన్ని దాంతోపాటుగానే ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి వీళ్ళిద్దరు కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మోడీ, నువ్వు ఛాయ్ అమ్మినావో లేదో తెలియదు కానీ క్వశ్చన్ పేపర్లను మాత్రం ఛాయ్ అమ్మినట్లుగా వచ్చిన 10 ఏళ్లలో దాదాపు 46 సార్లు పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పి కూడా ఈరోజు మేము మండిపడతా ఉన్నాం. ఇకపోతే నిరసనలో భాగంగా ఐక్య విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా రేపు ఆర్మూర్ డివిజన్ పరిధిలో భారత్ బంద్కి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ బంద్కు విద్యార్థి సంఘాలు, మేధావులు, దాంతోపాటు విద్యార్థులు కూడా పాల్గొని ఈ బంద్ని. బాన్స్వాడలో గంజాయిపై కొరడా జులిపిస్తున్న పోలీసులు. గత కొన్ని రోజులుగా బాన్స్వాడ పోలీసులు పక్కా సమాచారం మేరకు సమాచారాన్ని తెలుసుకుని గంజాయిని తుదముట్టిస్తున్నారు. బాన్స్వాడ మండలం కొయ్యగుట్ట, బోర్లా మండలాలకు చెందిన వారిని అరెస్టు చేసి నిందితులను విచారించగా నిజామాబాద్ జిల్లా బోధన్ మరియు సంగారెడ్డి జిల్లా కంక్టి మండలంలోని గ్రామాలకు చెందిన వారు ఇక్కడ విక్రయిస్తున్నట్లు తెలుసుకుని మొత్తం 6గురిని అరెస్టు చేసి వారిని రిమాండ్ చేశారు. వారి వద్ద 1 కిలో 58 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 6గురిని అరెస్టు చేసి రిమాండ్ చేశామని ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్నామని సిఐ మున్నూరు కృష్ణ తెలిపారు. గంజాయి విక్రయించిన, సాగు చేసిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ పైన మన తెలంగాణ గవర్నమెంట్ చాలా నిర్మూలించాలని చాలా సీరియస్గా ఉంది. దీంట్లో భాగంగానే మా కామారెడ్డి కమిషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు మేము నమ్మదగిన సమాచారంతో 2 రోజుల క్రితం ఒక 3గురిని ఎవరైతే ఈ గాంజా అమ్ముతున్నారో లేకపోతే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక 620 గ్రాములు గాంజా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు రిమాండ్ తరలించడం జరిగింది. అదేవిధంగా నిన్న కూడా ఒక 3 వ్యక్తుల్ని మనకు బండ్ల సాయిల్ అనే సందీప్ అనే వ్యక్తి మన బోర్లం దగ్గరలో గాంజా కన్జ్యూమ్ చేస్తున్న సమాచారం మేరకు అతన్ని పట్టుకొని అతని దగ్గర నుంచి ఒక 100 గ్రాములు గాంజా చేసుకోవడం జరిగింది. అది ఈ గాంజా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని అడగడంతో అతను మనకు కంటి మండలం గన్పూర్ నుంచి యాదయ్య అనే వ్యక్తి దగ్గర నుంచి ఈ గాంజాని తను కనుక్కొని వచ్చి కన్జ్యూమ్ చేస్తున్నని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో ఆ యాదయ్యని కూడా వెళ్ళి మనము పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర మా నాగూర్ కూడా వెళ్ళి అక్కడ ఈ పెద్ద పీరయ్యని మనం ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతను వాళ్ళ పంట పొలంలోనే ఇంతకుముందు కొన్ని మొక్కలు వేసి ఈ గాంజాని సాగు చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా మనం ఒక 400 గ్రాముల వరకు ఈ గాంజాను సీజ్ చేయడం జరిగింది. మొత్తం 3 నుంచి కలిపి ఒక 928 గ్రాములు గాంజాను స్వాధీనం చేసుకుని వాళ్ళని రిమాండ్కు తరలించడం జరిగింది. ముఖ్యంగా యువత ఈ రోజుకి ఈ గాంజాకు అలవాటు అయిపోయి ఈ గాంజా వ్యసనానికి ఇదవుతున్నారు. ఇలాంటి ఎవరైనా ఊర్లలో ఏ విలేజ్లో అయినా సరే గాంజా కన్జ్యూమ్ చేస్తున్నట్టు తెలుసు.
ఎన్నికల సమయంలో చేయూత పథకం ద్వారా పింఛన్లు పెంచుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఈ నెల 5వ తేదీలోపు పింఛన్ పెంపు తేదీని వెంటనే ప్రకటించాలన్నారు. నిజామాబాద్ లో గల ఆర్ఎన్బి వసతి గృహంలో ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. సరికిల పోషెట్టి మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో జూలై 5న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో చేయూత పథకం ద్వారా పింఛన్లు పెంచుతామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. 5వ తేదీలోపు పింఛన్ పెంపు తేదీని వెంటనే ప్రకటించాలన్నారు. పింఛను పెంపు తేదీని 5లోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించకపోతే 5వ తేదీన వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 3 రోజుల్లో పింఛన్లు పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు బీరప్ప, ఎంఎంఎస్ రాష్ట్ర నాయకురాలు యమున, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లాసింగారి భూమయ్య మాదిగ, ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా నాయకులు రాములు మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సలీం, ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు మహేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. నేను వికలాంగుల హక్కుల పోరాట సమితి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. అయితే గౌరవశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మాకు పెంచుతున్న పెన్షన్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అయినా కానీ ఇంతవరకు ఆ పెన్షన్ కోసం మాట్లాడడం లేదు. అయితే దీన్ని బట్టి మాకు రేవంత్ రెడ్డి గారు మా వికలాంగుల పట్ల కానీ, వృద్ధుల పట్ల కానీ, వితంతుల పట్ల కానీ ప్రేమ లేదని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. అయితే మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాము. మాకు 5వ తారీఖు లోపు, రేపు 4వ తారీఖు, రేపు సాయంత్రం లోపు మాకు పెంచుతానన్న పెన్షన్ డేటు ప్రకటించకపోతే మాత్రం ఎల్లుండి 5 నాడు కృష్ణమాది గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ల ముట్టడి ఖచ్చితంగా చేస్తాం. మరియు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన 3 రోజులకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేసి వాళ్ళకు పెన్షన్ 6,000 పెంచడం జరిగింది. కనీసం పక్క రాష్ట్రాన్ని చూసైనా కానీ సోయి తెచ్చుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. ఇప్పటికైనా కానీ మీ క్యాబినెట్లో ఇంతవరకు వికలాంగులకు పెన్షన్ విషయం కానీ, బ్యాక్లాగ్ పోస్టుల గురించి కానీ కనీసం వికలాంగుల పట్ల ఏ మాట కూడా ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఏ ప్రకటన చేయలేనందుకు మేము సిగ్గుపడుతున్నాం. దయచేసి మా వికలాంగుల సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం పరిపాలన సాగించాలని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మా యొక్క మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంఆర్పిఎస్ రబ్బాన్ రిజర్వ్ ఇన్ఛార్జి. మరియు గత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నుండి రేవంత్ రెడ్డి దివ్యాంగుల పింఛన్లో మోసం చేస్తూ అగ్రకుల భూస్వాముల గురించి రైతు రుణమాఫీ ఆగస్టు 15 కటాఫ్ మార్కు ఆగస్టు 15 నుంచి రుణమాఫీ చేస్తా అని చెప్తూ చేయూత పింఛన్ల మీద విస్మరిస్తూ మరి 2,000 పింఛన్ని 4,000 చేస్తా అని చెప్పి, 3,000 పింఛన్ని 6,000 చేస్తా అని చెప్పి ఇప్పటికీ మోసం చేస్తున్న రేవంత్ రెడ్డికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీల మీద ప్రేమ లేదని చెప్పి, ఎందుకంటే అగ్రకులాలే భూస్వాములు ఉంటారు కనుక ఆ భూస్వాములకు ఉన్నట్టు 2 లక్షల రుణమాఫీ కోసమే రోజు మంత్రివర్గం ఉన్నటువంటి క్యాబినెట్లో చర్చిస్తూ దానికి ఒక కటపు డేట్ను కూడా ప్రకటించడం జరిగింది. కానీ పింఛన్ ఇవ్వడంలో ఈ రోజు పింఛన్ ఇస్తా అని చెప్పి ఇప్పటికీ ఇవ్వక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి తగిన గుణపడం చెప్తామని, మరి పక్క రాష్ట్రంలో ఇదే విధంగా చెప్పిన వెంటనే తెల్లారి నుంచి పింఛన్ ఇవ్వడం జరిగింది. జూలై 1 నుంచి. మరి ఇక్కడ 7 నెలల నుంచి పింఛను ఇవ్వక ఒక రకంగా మాకు 2,000 మా వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు, మరి గౌడ్లకు, ఎయిడ్స్ వారికి పింఛన్ ఇస్తున్నటువంటి 2,000 రూపాయలని 4,000 రూపాయలు ఇచ్చేది. మిగతాది మాకు 7 నెలలు బాకాయి ఉంది. ఆ బాకాయితో పాటు ఆ 4,000 పెంచి ఎప్పుడైతే వేస్తున్నాడో ఆ దాంతోపాటు ఇప్పుడు 4,000 వేస్తూ ఆ 4,000తో పాటు మిగతా డబ్బులు కూడా ఎక్కి నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిపోయాయన్నారు. రైతు భరోసా నేటికి అమలు జరగలేదని, రైతు భరోసా విధి విధానాలు రూపొందించడానికి వేసిన సబ్ కమిటీ కనీసం రైతు సంఘాలను రైతులతో సమావేశం నిర్వహించకుండా సహకార సంఘాలతో తీర్మానం చేయించి పేద మధ్యతరగతి రైతులకు అన్యాయం జరిగే విధంగా విధి విధానం రూపొందించే ప్రమాదం ఉందని సిపిఐఎంఎల్ మాస్లైన్ అభిప్రాయపడుతుందన్నారు. రైతు భరోసాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ యోజన విధి విధానాల షరతులను రైతు భరోసాకు వర్తింపచేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది సరైన ఆలోచన కాదని గుర్తు చేస్తున్నామన్నారు. సాగు చేయని వారికి రైతు భరోసా ఇవ్వవలసిన అవసరం లేదని, ఇది కేవలం సాగుకు పెట్టుబడి మాత్రమే అని, అందుకని సాగు చేసే పోడు రైతులకు, పేద మధ్యతరగతి రైతులకు 10 ఎకరాల లోపు ఉన్న వారందరికీ రైతు భరోసా వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 పెన్షన్ ఇప్పటికీ అమలు జరగలేదని ఎద్దేవా చేశారు. పెన్షన్లు పెంచి ఇస్తారన్న మాట నిలబెట్టుకోలేదని, గ్యాస్ కు సబ్సిడీ అందరికీ రావడం లేదని అన్నారు. 200 యూనిట్ల లోపు ఉన్న వారందరికీ ఉచిత విద్యుత్ అమలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల బీమా పథకం బ్యాంకు అప్పులు ఉన్న వారికే వర్తిస్తోందని, అందుకని పట్టదారు పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే వాటాధనాన్ని చెల్లించి బీమా చేయించాలని అన్నారు. అదే కాకుండా రైతు పండించిన అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తారన్న మాట నిలబెట్టుకోలేదని, ఇది కేవలం సన్న ధాన్యానికి మాత్రమే ఇవ్వడం సరికాదని, అన్ని పంటలకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ పాత్రికేయ సమావేశంలో మాస్లన్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఏఐపీకేఎస్ జిల్లా నాయకులు యు రాజన్న, ఐఎఫ్టియు నాయకులు అరవింద్లు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ ప్రజాపన్న మాస్లైన్ ఆర్మూర్ సబ్ డివిజన్ ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఎన్నికల హామీలు అమలు అంశంపైన మేము వారి దృష్టి తీసుకోవాల్సిన అంశాలని తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేసి రైతుకు 200 ఆదాయం తెచ్చిపెట్టాలని చెప్పి 10 రోజుల కింద ఏదైతే 100 రకాల పంటలు ఉంటే సాగు చేస్తూ ఉంటే కేవలం 14 రకాల పంటలకు మాత్రమే ఎంఎస్పి అది 0.5% మాత్రమే పెంచింది. ఆ స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది అనేది సిపిఐఎంఎల్ ప్రజాబంధ మాస్లైన్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగానికి ఫసల్ బీమా, రైతాంగానికి ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పేసి మీ ఎంఎస్పీ ప్రకటనని అర్థం చేస్తూ ఉంది. వాస్తవానికి ఈరోజు ఎంఎస్పి ఏదైతే రైతు పెట్టుబడిలో కౌలు కలుపుకొని కుటుంబ శ్రమను కలుపుకొని C2 ప్రకారంగా నిర్ణయం చేస్తే నువ్వు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా సరిపోతుంది అనేది మేము చేస్తాము. కానీ ఈరోజు 10 సంవత్సరాల కాలంలో నీ ఎన్నికలో బీజేపీ ఎన్నికల్లో 3 లక్షల మంది అమరులయ్యారు, 3 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నీ వల్ల. 750 మంది ఎంఎస్పి చట్టం చేయాలని చెప్పేసి 13 మాసాలు పోరాటం చేసి ఈరోజు ప్రాణత్యాగాల్ని చేస్తున్న కదా మీకు గుర్తు చేస్తాను. అందుకనే మేము ఒకటి గుర్తు చేస్తా ఉన్నాం, దేశవ్యాప్తంగా ఈరోజు వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కార్పొరేట్ శక్తుల్ని కాపాడడానికి మాత్రమే ఇప్పటికే దాదాపు 25 లక్షల కోట్ల రూపాయల వాళ్ళ అప్పుల్ని రద్దు చేసి తన వర్గ స్వభావం చాటుకుందని చెప్పేసి గుర్తు చేస్తూ రైతుల్ని వెంటనే కాపాడాలని చేస్తూనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ప్రధానంగా 2 లక్షల రూపాయల ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పేసి ప్రకటించి ఎన్నికల కోడ్ ఉందని చెప్పేసి 6వ తారీఖు వరకు అయిపోగానే అమలు చేస్తారని చెప్పేసి ఈరోజు ఇంకా అమలు చేయకపోవడం విచారకరమని చెప్పేసి చెప్తూనే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రైతు బంధు పథకం అమలుపై అధికారుల సన్నాహాలు. పొతంగల్ సొసైటీ మహాజన సభలో సూచనలు. భర్త ఆచూకీ తెలపాలని వివాహితురాలి నిరసన. నిలదీసినందుకు విడాకులు ఇస్తా అంటున్నారని ఆవేదన. దండి వెంకట్పై అక్రమ కేసుపై ఖండించిన బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పర్వతాలు. కేసు వెనుక రాజకీయ కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన నాయకులు. డిచ్పల్లిలో రూరల్ ఎమ్మెల్యే పర్యటన. గోడౌన్ పనులకు శంకుస్థాపన చేసిన భూపతి రెడ్డి. వివాదంగా మారిన ఎంపీటీసీల తీరు. వీడ్కోలు సమావేశంలో భర్తల పేర్లు రాయించిన ఎంపీటీసీలు నోరు వెళ్లబెట్టిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.